బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ మున్నా భాయ్కు జైలు గోడల నుంచి విముక్తి లభించింది. అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని పూణే ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ విడుదలయ్యాడు. భుజానికి బ్యాగ్, చేతిలో పుస్తకాలతో జైలు నుంచి బయటకు అడుగుపెట్టాడు. బయటకు వచ్చే ముందు నేలకు మొక్కి జైలుకు సెల్యూట్ చేశాడు. జైలు బయట సంజయ్కు ఆయన కుటుంబ సభ్యులు, బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో భార్య మాన్యత, పిల్లలు, సన్నిహితులను చూసిన మున్నాభాయ్ లోనయ్యారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్లకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే సత్ప్రవర్తన కారణంగా ఇంకా 8 నెలల జైలు శిక్ష మిగిలి ఉండగానే సంజయ్ దత్ను విడుదల చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రిలీజ్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విడుదలయ్యారు. ఆయన నేరుగా ప్రస్తుతం చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని నేరుగా ముంబైకి వెళ్ళబోతున్నారు. ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్లో పూజలు నిర్వహించిన అనంతరం తన తల్లి వద్దకు వెళ్ళి అక్కడ తన నివాళి అర్పించబోతున్నారు. ఆ తర్వాత తన రెసిడెన్స్ లోని పాలీ హిల్స్ కు చేరుకోబోతున్నారు. మొత్తానికి 42 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. 42 నెలలు అనేక సార్లు కూడా ఆయన బయటకు వచ్చారు. పేరోల్ పైన మధ్యలో బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేటువంటి అవకాశం కల్పించారు. అయితే ఈ సంజయ్ దత్ కు కల్పించినటువంటి ఈ పేరోల్ గానీ అట్లాగే ఫ్రీక్వెంట్ గా ఆయనను బయటకు పంపించడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సంజయ్ దత్ కు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ప్రభుత్వంపై వచ్చినాయి. అయినప్పటికీ జైల్లో ఆయన ప్రదర్శించినటువంటి సత్ప్రవర్తన కారణంగా ఆయనను త్వరగా విడుదల చేస్తున్నట్టు, జైలు మాన్యువల్ ప్రకారమే, జైల్స్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆయన విడుదల చేస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. గతంలో 1993లో 253 మంది మరణానికి కారణమైనటువంటి ముంబై పేలుళ్ల కేసులకు సంబంధించి సంజయ్ దత్ పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఈయన ఇంట్లో పెద్ద ఎత్తున ఆయుధాలు దొరకడం, ఆ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఈయనపై కేసు రుజువు అవడంతో 42 నెలల పాటు ఆయన జైలు శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఈ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 56 ఏళ్ల సంజయ్ దత్ కి భార్య మాతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సో ఇన్ని రోజుల పాటు జైల్లో జీవితం గడిపినటువంటి సంజయ్ దత్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత భూమికి నమస్కరించి తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లోనైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. వెంకటేష్, సుమారు 42 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత సంజయ్ దత్ విడుదల అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల స్పందన ఏ విధంగా ఉంది? అలాగే ఆయన ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు? కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలోనే ఈ సంజయ్ దత్ కూడా తను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసాం. తిరిగి ఇటువంటి సందర్భం రావద్దనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో వీరంతా కూడా జైల్లో సత్ప్రవర్తనతో ఉన్న కారణంగా ఈ రోజు ఆయన ఇంకా కొద్ది ముందుగానే శిక్ష కాలం ఇంకా ఉన్నప్పటికీ కూడా ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి కేసుల్లో, ఇటువంటి తప్పుల్లో మరోసారి ఇరుక్కోవద్దనేటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దాన్ని ప్రదర్శించిన కారణంగా ఆయన ఈ రోజు తొందరగా బయటపడగలిగారు అనేటువంటి సంతోషం కుటుంబ సభ్యులో ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.